నిన్ననే సోలార్ శంకుస్థాపన జరిగింది, అంతకుముందు స్టీల్ ఫ్యాక్టరీ జరిగింది. ఎక్కడ డీసెంట్రలైజేషన్ జరుగుతుంది, డెవలప్మెంట్. సో అమరావతి క్యాపిటల్ గా డిక్లేర్ చేసినంత మాత్రాన అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం కావట్లా. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే, తెలియకపోతే అడగాలి. ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ విషయాలు లేవనెత్తచ్చు, ప్రతిపక్షంగా బాధ్యత ఉంటుంది. కానీ అది ఒక్కటే మరిచిపోయి మిగతా అన్ని మాటలు చెదారం అంతా కూడా ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష రాజకీయ పార్టీ తాలూకా దాని బాధ్యత ఏమిటి, పాత్ర ఏమిటి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ అనుసారంగా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేర్చుకోరు, తెలియంది తెలుసుకోరు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి రుగ్మతలు ఆ పార్టీకి అధ్యక్షుడికి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ అందరికీ కూడా ఈ రుగ్మతల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది.